ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు, ఈ దినము అత్యధికంగా నిన్ను అభివృద్ధి పొందిస్తానని ఆయన మాటిస్తూ ఉన్నారు. ఇది మనుషులు నీకు చెప్తున్న మాట కాదు, మనుషులు నీకు చేస్తున్న ఒక ప్రామిస్ కాదు. ఇది నీ తండ్రి, మనందరి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఆమెన్. ఆయన ఇస్తున్నారు నీకు మాట, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని. ఏ విషయాల్లో ప్రభువా నేను పడిపోయి ఉన్నాను, వెనకబడిపోయి ఉన్నాను, నాకు అభివృద్ధి లేదు అని నీవు బాధపడుతూ ఉన్నావో, ప్రార్థన చేస్తూ ఉన్నావో, మనవి చేస్తూ ఉన్నావో, ఆ విషయాలన్నిటిలో కూడా ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీకు అభివృద్ధి ఆయన అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. ఆమెన్. నువ్వు నమ్మితే ఈ వాగ్దాన ఫలితం అనేది నీ జీవితంలో ఈ రోజు నుంచే నెరవేరడం నువ్వు చూస్తావు. ఎంతోమంది దేవుని యొక్క గొప్ప వాగ్దానాన్ని వింటారు కానీ మనస్ఫూర్తిగా నమ్మరు. ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నా బిడ్డ నేను ఇచ్చిన ప్రతి మాట నమ్మాలి, ఆ మాటను నేను నెరవేరుస్తారని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేమంటే ఈరోజు నా పరిస్థితులు అలా ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఇలా ఉన్నాయి, నాకు ఏ దారి కనపట్టలేదు, ఇలా అయిపోతున్నాను అనుకుంటున్నావు తప్ప, ఇంత గొప్ప వెలుగుకరమైన మాట దేవుడిచ్చాడు కదా. ఇంకా నా కష్టాలు తొలగినాయి, ఇంకా మార్పు మొదలైంది, ఇంకా సమృద్ధి నేను చూడబోతున్నానని నువ్వెందుకు నమ్మట్లేదమ్మా? ఈరోజు నమ్ము దేవుని వాగ్దానాన్ని. అయితే ఒక్క మాట చెప్తాను. ఆనాడు అబ్రహాము గారు కూడా 99 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితుడివై ఉండాలి అనే ఒక మాటను దేవుడు చెప్పాడు. ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఉండి నిందారహితులుగా ఉండాలి, పాపమునకు దూరంగా ఉండేవారుగా, ప్రతిదినము పరిశుద్ధపరుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేవారుగా మనం ఉండాలి. మరి ఎంతమంది ఈరోజు ఈ యొక్క మాటను, ఈ తీర్మానాన్ని అంగీకరిస్తూ ఉన్నారు? ఎంతమంది ఈరోజు అవును అబ్రహాము గారు నడిచినట్టుగా నేను ఆ మార్గంలో నడిచి దీవెన పొందుకుంటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆనాడు దేవుడు అబ్రహామును దేవుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న అబ్రహాముతో కూడా దేవుడు చెప్పాడు, మీరు పై వచనం చూడండి, నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితుడు అయి ఉండాలని చెప్పాడు. అబ్రహాం మంచివాడే కదా. అబ్రహాము చక్కని మంచి మార్గంలో నడుస్తాడన్న నమ్మకంతోనే కదా దేవుడు తెచ్చుకున్నాడు, ఆయన నడిపించాడు. అంటే అక్కడ అబ్రహాము తప్పుడు మనిషి అని కాదు, ప్రభువు చెప్తున్నాడు ఇలా నడవాలని. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న నువ్వు చెడ్డ వ్యక్తివి కాదు, ప్రభు చెప్తున్నాడు నువ్వు ఈ రీతిగా నడవాలి అని. ఈరోజు దేవుని మాటకు నువ్వు లోబడి ఆయన సన్నిధిలో నువ్వు నడవడానికి నువ్వు ఇష్టపడితే కనుక అత్యధికంగా నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. ఫైనాన్షియల్గా కానీ, కుటుంబ పరంగా కానీ, శుభకార్యాల విషయంలో కానీ, ఉద్యోగ వ్యాపార విషయంలో కానీ నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి నడవడానికి రోజు ప్రయత్నించే అభివృద్ధి అనే ఒక నేల మీద దేవుడు సమృద్ధిగా నిన్ను నడిపించబోతున్నాడు. బహుశా ఇప్పటి వరకు నీ చుట్టూ బురదుందేమో, కనీసం కాలు వేసి నడవడానికి వీల్లేని బురద వంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఇక నుంచి, ఈ రోజు నుంచి గొప్ప అభివృద్ధిలో, సమృద్ధిలో నేను దేవుడు నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.